నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని గొర్రెపిల్లగా వచ్చారు, మన పాపాన్ని భరించారు, శిలువలో మరణించారు, తిరిగి లేచాడు. కాకపోతే ఫైనల్ గా ఏంటి? మనల్ని నిర్దోషులుగా చేయాలి అనే విషయం. మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకున్నాం. సో మనం పుట్టలేదు, మనం తప్పులు చేయలేదు, పుణ్యాలు చేయలేదు, ఏమి చేయలేదు. అంతకు మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. మనం నిర్దోషులంగా ఉండాలి అనే విషయం. మనం చేసిన దోషాలన్నిటి నుంచి విడుదల ఎట్లా కలుగుతుంది అంటే, ఆ దోషాలన్నింటినీ తీసుకుని వెళ్ళి యేసు ప్రభు వారి మీద పెట్టాడు దేవుడు. దాని మూలంగా మనం ఇప్పుడు నిర్దోషులంగా అవుతున్నాము. దేవుడి సన్నిధిలో ఆయన ఎదుట మనము నిలవబడబోతున్నాం నిర్దోషులంగా, బ్లేమ్లెస్.